హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ లాంబ్డా ఫంక్షన్ అండి. సో లాంబ్డా అనేది పైథాన్లో ఒక ఫంక్షన్ అనమాట అండి. సో ఈ లాంబ్డా అనే ఫంక్షన్ ద్వారా మనం ఒక ఒక ఫంక్షన్ని అంటే ఏదైనా ఒక ఫంక్షన్ రాయాలంటే ఈ లాంబ్డా అనే కీవర్డ్ని యూజ్ చేసి ఒకటే లైన్లో ఫంక్షన్ స్టార్ట్ చేసి ఎండ్ చేసేయచ్చు అనమాట అండి. సో అలా ఉపయోగపడుతుంది లాంబ్డా అనేది. సో ఎలాంటి సందర్భాల్లో రాస్తాము అని అనుకుంటే అండి, మనం ఒక ఫంక్షన్ రాస్తున్నాం అనుకోండి, ఏదో ఒక ఫంక్షన్ ఒక 10 లైన్స్ ఆఫ్ ఫంక్షన్ రాస్తున్నాము. కానీ ఆ 10 లైన్స్లో ఏదో ఒక లైన్లో ఆ ఫంక్షను అక్కడే స్టార్ట్ అవ్వాలి, అక్కడే ఎండ్ అయిపోవాలి మనకి. సో అలాంటి సందర్భంలో లాంబ్డా అనే ఫంక్షన్ రాస్తామండి. అండ్ అప్పుడు అలాంటి సందర్భంలో మాత్రమే రాస్తామండి ఫంక్షన్స్ అనేది. సో ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి లిస్ట్లో మ్యాప్ ఫంక్షన్ రాసినప్పుడు, ఫిల్టర్ ఫంక్షన్స్ రాసినప్పుడు అలాంటి సందర్భాల్లో రాస్తామండి. ఓకే, సో నేను మీ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఒక వీడియోలో చూపిస్తాను. సో ప్రస్తుతానికి అసలు లాంబ్డా అంటే ఏంటో మనం తెలుసుకుందాం మనం. ఓకే అండి, సో లాంబ్డా అంటే ఏంటో ఫంక్షన్ ఎలా ఉంటుందో అని తెలుసుకునే ముందు ఓకే, నేను నార్మల్గా ఒక ఎడిషను, ఒక సబ్ట్రాక్షన్ అవని, ఒక ఎడిషన్ అవని, మల్టిప్లికేషన్ అవని, ఏదన్నా అవని ఓకే, దాని ఫంక్షన్ మనం క్యాజువల్గా ఎలా రాస్తాం అంటే మనం నార్మల్ ఫంక్షన్స్ ఎలా రాస్తామో అలా ఎలా రాస్తామో ముందు చూపించి తర్వాత లాంబ్డాని కన్వర్ట్ చేస్తాను దాన్ని. ఓకే అండి, సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటండి, మనం ఎడిషన్ అనుకున్నాము, యాడ్ అని పెడుతున్నాను. 2 పారామీటర్స్ని ఎక్స్ అండ్ వై పాస్ చేస్తానండి. తర్వాత ఓకే, రిజల్ట్ కాబట్టి రిజల్ట్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని పెడుతున్నానండి. మనకు జరగాల్సిన ఫంక్షన్ ఏంటి, మనం ఇచ్చే 2 పారామీటర్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 పారామీటర్స్ యాడ్ అవ్వాలి అని చెప్పానండి. ఓకే అండి, సో రిటర్న్ రిజల్ట్స్. ఇప్పుడు యాడ్లోకి 2 వాల్యూస్ని పంపిద్దామండి. ఓకే అండి, సో 6, 5. సో ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమొచ్చిందండి, 11 వచ్చిందండి. సో మనం నార్మల్ ఫంక్షన్ ఇలా రాస్తే ఓకే, ఇలా ఈ యాడ్ ఫంక్షన్ రాసి దాన్ని రిటర్న్ చేసి పెడతామండి. కానీ లాంబ్డాలో ఇదంతా రాయక్కర్లేదండి, ఇలాగా ఈ లైన్స్ రాయక్కర్లేదండి. చూపిస్తాను చూడండి మీకు. ఓకే, లాంబ్డా అని ఒక కీవర్డ్, ఇది కీవర్డ్ అండి. సో ఖచ్చితంగా ఇది రాయాలి. చూడసారా హైలైట్ అవుతుంది కీవర్డ్. ఓకే, స్పేస్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలండి. అంటే మనం ఎన్ని వాల్యూస్ని అందులో పంపిస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్లో ఎక్స్ అండ్ వై అంటే 2 వాల్యూస్ని పంపించాలనుకుంటున్నాను నేను. సో అందుకే 2 వాల్యూస్కి ఇక్కడ పంపించానండి. ఇక్కడ థర్డ్ వాల్యూ ఇచ్చాను, థర్డ్ పారామీటర్ ఇచ్చాను అనుకోండి, సో థర్డ్ది కూడా ఇక్కడ పంపించాలన్నమాట. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఓన్లీ 2 మాత్రమే తీసుకున్నానండి. కాబట్టి ఆ 2 ఏవైతే తీసుకున్నానో పారామీటర్స్ని లాంబ్డాలో వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారండి. సో ఓకే, సో ఇప్పుడు నేను ఎక్స్ అండ్ ఏ అండ్ బి అని తీసుకుంటాను. ఓకే, సో ఆల్రెడీ అక్కడ వాడాం కాబట్టి ఏబి అని ఆర్గ్యుమెంట్స్ కింద తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ఓకే మనకి ఏమవ్వాలి అంటే ఏం జరగాలి, ఆ 2 ఆర్గ్యుమెంట్స్ ఏం జరగాలి అనేది చూసారంటే మనం ఇక్కడ రాస్తామండి. దీన్ని ఎక్స్ప్రెషన్ అంటారండి. సో ఫస్ట్ 2 వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు, తర్వాత 2 వాటిని ఎక్స్ప్రెషన్ అంటారండి. సో అండి, సో ఏ ప్లస్ బి, సో ఎక్స్ప్రెషన్ ఇదండి. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఇవి. ఓకే, మన ఫంక్షన్ అయిపోయిందండి, అంతే. ఈ లైనే ఫంక్షన్ అనమాట. సో దీన్ని మనం ప్రింట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ వేరియబుల్ తీసుకుని ఓకే ఈక్వల్ టు అని పెట్టి, సో పైన ఎలా పాస్ చేసామో యాడ్లో ఎలా పాస్ చేసామో అలాగే 6, 5 సరే రిజల్ట్ వచ్చేసింది. అదనమాట అండి. సో లాంబ్డా ఫంక్షన్ అనేది ఇలా యూస్ చేస్తారండి. సో లాంబ్డా ఫంక్షన్స్ ఇలాగ మల్టిప్లికేషన్ కావాలంటే ఈ సింబల్ మార్చుకోవచ్చు. తర్వాత ఎడిషన్ కావాలంటే చెప్పాను కదండి నేను, సబ్ట్రాక్షన్ కావాలంటే ఇది మార్చుకోవచ్చు. పవర్ కావాలన్నా కూడా మార్చుకోవచ్చు. ఓకే, తర్వాత మీకు ఏ ఫంక్షన్ జరగాలంటే ఆ ఫంక్షను ఈ రెండింటి మధ్యలో అంటే ఈ 2 ఆర్గ్యుమెంట్స్కి ఈ 2 ఆర్గ్యుమెంట్స్ మధ్యలో ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. ఆర్గ్యుమెంట్స్ 2 మాత్రమే కాదండి, ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఏబిసి ఇస్తాను నేను. 3 ఆర్గ్యుమెంట్స్ ఏ ప్లస్ బి అని చెప్పి బి మల్టిప్లై సి అని ఇస్తానండి. సో ఎర్రర్ వచ్చిందండి. ఓకే, థర్డ్ వాల్యూ ఇందులో నేను ఇవ్వాల. ఓకే, అంతకంటే ఏం కాదండి. సో థర్డ్ వాల్యూ 4 ఇచ్చా, చూసారా, అది కూడా జరిగింది. సో ఇలాగా మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా
ప్రాబ్లం లేదండి. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ని బట్టి ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాయాలి ఖచ్చితంగా. ఓకే అండి. సో దాంట్లోకి వాల్యూస్ మాత్రం ఖచ్చితంగా పంపించాలండి. సో ల్యాండా అంటే ఇలా రాస్తారండి. ఇది చెప్పడం కోసం ఈ వీడియో చెప్తున్నానండి. సో దీంట్లో ఈ ల్యాండాలో మీకు ముందే చెప్పాను, ఈ ల్యాండా ఈ ఫంక్షన్ యూజ్ చేసి ఒక లిస్ట్లో నుంచి మనం లిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఆ చాలా ఐటమ్స్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దెన్ వాల్యూ ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 అని ఉందనుకోండి. సో లెస్ దెన్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, గ్రేటర్ దెన్ వాల్యూస్ గ్రేటర్ దెన్ 5 ఎన్ని ఉన్నాయి, లెస్ దెన్ 6 ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అలాగా ఆన్సర్ తీసుకోవచ్చు, రిజల్ట్ తీసుకోవచ్చు. అలాగే లిస్ట్ ఫంక్షన్లో మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి చేయొచ్చు. అలాగే ఫిల్టర్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఇలా రకరకాలుగా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నేను కొన్ని ఫంక్షన్స్ చెప్తాను అందులో నెక్స్ట్ వీడియోలో. సో ప్రస్తుతానికి ల్యాండా అని ఎలా రాస్తారు అన్న విషయం చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ సింపుల్గా ల్యాండా అని ఒక కీవర్డ్ ఇచ్చి దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి కోలన్ పెట్టి తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ అంటే ఏం జరగాలి, ఆర్గ్యుమెంట్స్తో ఏం జరగాలి అనేది రాసుకుంటే సరిపోతుందండి. సో అదండి. సో నేను మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, నాకు తెలిసింది నేను చెప్పానండి. నాకు తెలియంది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ అండి.